ఈ వర్షాకాలంలో ఈవినింగ్ టైమ్స్ స్నాక్స్ ఏదైనా తినాలనిపిస్తుంది కదండి, దానికోసం శాండ్విచ్ చేసుకుందామా. దీనికోసం సన్నగా కట్ చేసిన క్యారెట్, అలాగే క్యాప్సికమ్, ఆనియన్స్, టొమాటో, కొత్తిమీర, అలాగే కీరా, టొమాటో కేచప్, చాట్ మసాలా, అలాగే చిల్లీ ఫ్లేక్స్ మరియు బటర్ ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకొని బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దానికి పూర్తిగా బటర్ కొద్దిగా తీసుకునేసి బాగా నీట్గా అప్లై చేసుకునేసి దానిపైన టమాటా కేచప్ మనకు ఎంత కావాలో అంత నీట్గా దానికి స్ప్రెడ్ చేసి దానిపైన కొద్దిగా ఒక్కొక్క స్లైస్ లాగా తీసుకొనేసి ఆనియన్స్ సర్కిల్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఆనియన్స్ పెట్టుకొని దానిపైన క్యారెట్ అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి అలాంటివి, ఇంకా దానిపైన టొమాటో, కీరా ఇవన్నీ ఒక్కొక్కటి పెట్టుకొని చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. తింటుంటే కూడా చాలా బాగుంటుంది. మనం ఇంట్లో చేసుకునేటివి కాబట్టి హెల్దీగా కూడా ఉంటుందండి. ఈ క్యాప్సికమ్స్తో పాటు దానిపైన చాట్ మసాలా కొంచెం చల్లుకొని మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న చిల్లీ ఫ్లేక్స్ సాల్ట్ వేసుకొని చిల్లీ ఫ్లేక్స్ తయారు చేసి పెట్టుకున్నాము. దానిపైన కొత్తిమీర పెట్టి దానిపైన చీజ్ ఒక స్లైస్ పెట్టి దానిపైన బ్రెడ్ పెట్టి టోస్టర్లో ఒక 2 minutes పెట్టుకొని హీట్ చేసుకున్నామంటే మనకందరికీ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టమైన వెజ్ శాండ్విచ్ రెడీ. అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్తారా? థ్యాంక్ యూ.